గత వీడియోలలో మనం ఏవైనా రెండు ధనపూర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు ప్రధాన కారణాంకాల పద్ధతి దీనినే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాం. ఈ పద్ధతిని ఉపయోగించి ఆ రెండు ధన సంఖ్యల యొక్క కసాగును దానినే మనం ఇంగ్లీష్లో ఎల్సిఎం అని అంటారు. మరియు ఆ రెండు ధనపూర్ణ సంఖ్యల యొక్క గసాకాను కూడా మనము కనుక్కున్నాము. దీనినే మనం ఇంగ్లీష్లో హెచ్సిఎఫ్ అని అంటాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఏవైనా రెండు ధనపూర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ రెండింటి యొక్క లబ్ధానికి మరియు ఆ రెండు ధనపూర్ణ సంఖ్యల యొక్క కసాగు మరియు గసాకాల లబ్ధానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకుందాం. దీని కొరకు మనము ఒక ఉదాహరణను తీసుకుందాం. 12 మరియు 18 యొక్క గసాక 6 అయితే వాటి యొక్క కసాగు ఎంత? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి రెండు సంఖ్యలను ఇచ్చారు, అంతేకాకుండా గసాకా ఇచ్చారు. వీటిని ఉపయోగించి మనం ఏమి కనుక్కోవాలి? కసాగు కనుక్కోవాలి. ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు. అదేంటి అంటే మనము ఇంతకుముందు వీడియోలలో ఏవైనా రెండు సంఖ్యలు లేదా రెండు కన్నా ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటిని ప్రధాన కారణాంకాల పద్ధతి ఉపయోగించి మనము గసాకా లేదా కసాగును కనుక్కున్నాము లేదా రెండింటిని కనుక్కున్నాము. అంటే మనకి రెండు సంఖ్యలు ఇస్తే సరిపోతుంది లేదా రెండు కన్నా ఎక్కువ సంఖ్యలు ఇస్తే సరిపోతుంది కదా, మరి గసాకా ఎందుకు ఇచ్చారు అనే మీకు సందేహం కలగవచ్చు. ఇప్పుడు ప్రధాన కారణాంకాల పద్ధతి ఉపయోగించకుండా మనకిచ్చిన రెండు సంఖ్యల యొక్క కసాగును ఎలా కనుక్కోవాలో చూద్దాము. దీనిని సాధించడానికి మనము కింది సంబంధాన్ని ఉపయోగిస్తాము. అదేంటి అంటే రెండు సంఖ్యల యొక్క గసాక మరియు అవే రెండు సంఖ్యల యొక్క కసాగుల లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల లబ్ధానికి సమానమై ఉంటుంది. ఇక్కడ ఏ మరియు బీలు అనేవి ధనపూర్ణ సంఖ్యలు. ఇప్పుడు మనము ఈ సంబంధాన్ని ఉపయోగించి మనకిచ్చిన ఉదాహరణను సాధిద్దాము. ముందుగా మనకిచ్చిన సమాచారం ఏంటి? 12 మరియు 18 యొక్క గసాకా ఎంత? 6. అదేవిధంగా ఏ విలువ ఎంత? 12. బి విలువ ఎంత? 18. ఇక్కడ మీరు ఏ విలువను 18గా బి విలువను 12గా తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ సమాచారాన్ని ఉపయోగించి కసాగును ఎలా కొనుక్కోవాలో చూద్దాం. గసాకా ఎంత ఇచ్చారు? 6 ఇంటూ కసాగును మనము కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ విలువ ఎంత? 12 ఇంటూ బి విలువ ఎంత? 18. ఇప్పుడు మనము కసాగు విలువను కనుక్కోవడానికి ఈ సమీకరణాన్ని రెండు వైపులా 6తో భాగిద్దాం. అప్పుడు ఈ సమీకరణం ఎలా అవుతుంది? కసాగు ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 18 బై 6 అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే లవంలో ఉన్న 12 కానీ 18 కానీ 6తో భాగింపబడతాయి. 6 ఒకట్ల 6 రెళ్ళ 18 రెళ్ళ ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకిచ్చిన రెండు సంఖ్యల యొక్క కసాగు విలువ ఎంత? 36. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. అదేంటి అంటే మొదటిది, మనము ఇక్కడ ప్రధాన కారణాంకాల పద్ధతి ఉపయోగించకుండా కసాగును కనుక్కున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఉపయోగించిన సంబంధం అనేది కేవలం రెండు ధనపూర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అంటే రెండు కన్నా ఎక్కువ ధనపూర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఈ సంబంధం అనేది వర్తింపబడదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణని సాధిద్దాం. ఈ ఉదాహరణని చదవండి ఒకసారి. రెండు సంఖ్యల యొక్క గసాక 11 మరియు వాటి యొక్క కసాగు అనేది 693. ఆ రెండింటిలో ఒక సంఖ్య 99 అయితే మరొక సంఖ్యను కనుక్కోండి. అంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు? గసాకా ఇచ్చారు, కసాగు ఇచ్చారు, రెండు సంఖ్యలలో ఒక సంఖ్య ఇచ్చారు, మనము ఇంకొక సంఖ్యను కనుక్కోవాలి. దీనిని సాధించడానికి కోసం మనం ఇంతకు ముందును ఉపయోగించిన సంబంధాన్నే ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకిచ్చిన సమాచారాన్ని ఒకవైపు రాసుకుందాం. గసాకా ఎంత ఇచ్చారు? 11. కసాగు ఎంత ఇచ్చారు? 693. మనకి రెండు సంఖ్యలలో ఒక సంఖ్య ఇచ్చారు. ఏ అనేది 99 అనుకుందాం. బి అనేది మనకి తెలియదు. ఇక్కడ మీరు బిని 99 అనుకొని ఏని తెలియదు అని కూడా అనుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనము ఈ ఇచ్చిన సమాచారాన్ని ఈ సంబంధంలో ప్రతిక్షేపిద్దాం. గసాకా విలువ ఎంత? 11 ఇంటూ కసాగు విలువ ఎంత? 693 ఈజ్ ఈక్వల్ టు ఏ విలువ ఎంత? 99 ఇంటూ బి విలువ ఎంత? మనకి తెలియదు. ఇప్పుడు మనము బి విలువను కనుగొనడానికి సమీకరణానికి రెండు వైపులా 99తో భాగిద్దాం. అప్పుడు ఈ సమీకరణం ఎలా తయారవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 693 బై 99 అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 99 అనేది 11తో భాగింపబడుతుంది. 11 ఒకట్ల 11 9ల. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే 693 అనేది 9తో భాగింపబడుతుంది.
పడుతుంది. 9 ఒకట్ల 9 77 అంటే b విలువ ఎంత? 77. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? రెండు ధనపూర్ణ సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఆ రెండు ధనపూర్ణ సంఖ్యల యొక్క గసాక మరియు కసాగుల లబ్ధానికి సమానమై ఉంటుంది. మరియు ఈ సంబంధం అనేది కేవలం రెండు ధనపూర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. రెండు కన్నా ఎక్కువ ధనపూర్ణ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఈ సంబంధం అనేది వర్తించదు.